తన 30 లక్షల వాచ్ కనబడలేదని పని మనిషిని దొంగగా భావించి ఆమె వెనుక వెళ్లాడు కోటీశ్వరుడు. కాని అక్కడ చూసిన దృశ్యంతో అతనికి చెమటలు పట్టాయి. అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఆకాశాన్ని తాకుతున్నట్లున్న స్కై లైన్ అపార్ట్మెంట్లలోని 40వ అంతస్తు అది. ఆ అంతస్తు మొత్తం కేవలం ఒక్క వ్యక్తి సొంతం. అతడే విశ్వక్. ఒక యువ వ్యాపార దిగ్గజం. తెల్లవారుజామున 5 గంటలకే నగరం ఇంకా నిద్రమత్తులో ఉండగానే విశ్వక్ ప్రపంచం మేల్కొంటుంది. అతని గదిలోని కిటికీల గుండా చూస్తే మొత్తం నగరం అతని పాదాల కింద ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ దృశ్యం అతనికి ఒక రకమైన గర్వాన్ని, అధికారాన్ని ఇస్తుంది. అతని పడకగది అంతా ఆధునిక సాంకేతికతతో నిండి ఉంటుంది. కళ్ళు తెరవగానే వాయిస్ కమాండ్తో తెరలు తొలగిపోతాయి. కావలసిన సంగీతం ప్లే అవుతుంది. విశ్వక్ జీవితంలో ప్రతి సెకను లెక్కించబడుతుంది. అతని దగ్గర సమయం లేదు. కేవలం ఖరీదైన గడియారాలు మాత్రమే ఉన్నాయి. అతని అల్మారాలో లక్షల విలువ చేసే వాచ్లు వరుసగా పేర్చి ఉంటాయి. వాటి టిక్ టిక్ శబ్దం అతని గుండె చప్పుడులా అనిపిస్తుంది. అతని దృష్టిలో మనుషులు అంటే కేవలం గణాంకాలు, నంబర్స్ మాత్రమే. ప్రతి వస్తువుకు ఒక ధర ఉంటుంది. ప్రతి మనిషికి ఒక విలువ ఉంటుంది. ఆ విలువను చెల్లిస్తే ఏదైనా మన సొంతం అవుతుంది అనేది అతని కఠినమైన సిద్ధాంతం. అదే సమయంలో ఆ విలాసవంతమైన పెంట్హౌస్లోకి ఒక నిశ్శబ్ద నీడలా ప్రవేశిస్తుంది సీత. సీత గత 2 సంవత్సరాలుగా అక్కడ పని చేస్తోంది. ఆమె రాక ఎవరికీ తెలియదు. కాని ఆమె చేసే పని ప్రతి చోటా కనిపిస్తుంది. ఆమె సన్నగా ఉంటుంది. ముఖంలో నిరంతరం ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉండే ఒక గంభీరత కనిపిస్తుంది. ఆమె కట్టుకునే పాత కాటన్ చీరలు, ఆ ఇంట్లోని ఖరీదైన సోఫాలు ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్తో పోలిస్తే చాలా వెలిసిపోయినట్లు ఉంటాయి. విశ్వక్ దృష్టిలో ఆమె కేవలం ఒక మెషిన్. తన పనిని సమయానికి పూర్తి చేసే ఒక పరికరం మాత్రమే. ఆమెతో అతను మాట్లాడేది చాలా తక్కువ. ఒకవేళ మాట్లాడినా అది ఆర్డర్లు వేయడానికో లేదా తప్పులను ఎత్తి చూపడానికో మాత్రమే. ఆమె నిశ్శబ్దంగా ఇంటి మూలలన్నీ శుభ్రం చేస్తుంది. ఒక రకమైన అంకితభావంతో తల వంచుకుని పని పూర్తి చేసుకుంటుంది. విశ్వక్ ఆమె ముఖాన్ని ఎప్పుడూ సూటిగా చూడలేదు. బహుశా చూడాల్సిన అవసరం అతనికి కలగలేదు. ఆ రోజు ఉదయం వాతావరణం కొంచెం భిన్నంగా ఉంది. కిటికీ బయట ఆకాశం మేఘావృతమై ఉంది. విశ్వక్ తన జిమ్ ముగించుకుని హాల్లోకి వచ్చాడు. సీత అక్కడ హాల్ను శుభ్రం చేస్తోంది. ఆమె చేతులు వేగంగా కదులుతున్నాయి. కాని ఆమె దృష్టి మాత్రం ఎక్కడో ఉంది. విశ్వక్ తన కాఫీ కప్పు కోసం చూశాడు. సాధారణంగా అతను అడగకముందే కాఫీ టేబుల్ మీద ఉండాలి. కాని ఈరోజు కాఫీ లేదు. విశ్వక్కు ఆలస్యం అంటే అస్సలు నచ్చదు. అతని రక్తంలోనే ఒక రకమైన నియంతృత్వం ఉంది. సీత అని గట్టిగా అరిచాడు విశ్వక్. అతని గొంతు ఆ విశాలమైన హాల్లో ప్రతిధ్వనించింది. ఆ గొంతులో అధికారం, అసహనం కలిసి ఉన్నాయి. సీత ఉలిక్కిపడి చేతిలోని క్లీనింగ్ క్లాత్ను పక్కన పెట్టి వంటగది వైపు పరుగెత్తింది. 2 నిమిషాల్లో వేడివేడి బ్లాక్ కాఫీతో తిరిగి వచ్చింది. క్షమించండి సార్, కొంచెం ఆలస్యమైంది అంది తల వంచుకుని. ఆమె గొంతులో భయం స్పష్టంగా కనిపిస్తోంది. విశ్వక్ ఆ కప్పును అందుకుంటూ ఆమె వేళ్ల వైపు చూశాడు. ఆ వేళ్లు రఫ్గా ఉన్నాయి. బహుశా రోజంతా కష్టపడటం వల్ల కావచ్చు. కాని అతను ఆ విషయాన్ని పట్టించుకోలేదు. నీ టైమింగ్స్ మిస్ అవుతున్నాయి సీత. నా ఇంట్లో ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి. నీ వ్యక్తిగత ఆలోచనలు నా పని మీద పడకూడదు. అర్థమైందా? రేపటి నుండి ఒక సెకను కూడా ఆలస్యం కాకూడదు అన్నాడు కటువుగా. సీత ఏమీ మాట్లాడలేదు. కేవలం ఒక్కసారి తల ఊపి తన పనిలోకి వెళ్ళిపోయింది. ఆమె నిశ్శబ్దం విశ్వక్కు కొన్నిసార్లు చిరాకు కలిగిస్తుంది. ఎందుకు ఈ అమ్మాయి ఎదురు సమాధానం చెప్పదు? ఎందుకు కనీసం తన ముఖం వైపు కూడా చూడదు? ఆమెలో ఏదో రహస్యం ఉన్నట్లు అతనికి అనిపిస్తుంటుంది. కాని దాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి అతనికి లేదు. ఆమె కేవలం ఒక పనిమనిషి. ఆమె జీవితం తనతో పోలిస్తే చాలా చిన్నది అని అతని అహంకారం అతనికి ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటుంది. కాని ఆ రోజు సాయంత్రం ఒక సంఘటన జరిగింది. విశ్వక్ ఒక ముఖ్యమైన బిజినెస్ పార్టీకి వెళ్లాల్సి ఉంది. తన డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి తన ఫేవరెట్ రోలెక్స్ ఆయిస్టర్ వాచ్ కోసం వెతికాడు. అది అక్కడ లేదు. అతను ఆ గది మొత్తం వెతికాడు. కాని అది ఎక్కడా కనిపించలేదు. ఆ వాచ్ విలువ సుమారు 30 లక్షల రూపాయలు. విశ్వక్ మనస్సులో అనుమానపు బీజం పడింది. ఆ గదిలోకి వెళ్లే అధికారం కేవలం సీతకు మాత్రమే ఉంది. మరెవరూ ఆ గదిలోకి ప్రవేశించరు. అతని ఆలోచనలు విషపూరితం అయ్యాయి. డబ్బు కోసం ఈ పేదవాళ్లు దేనికైనా తెగిస్తారు. నేను ఎంత జీతం ఇచ్చినా వారికి ఆశ చావదు అని తనలో తాను అనుకున్నాడు.
అతని అహంకారం అతన్ని తప్పుదోవ పట్టించింది. సీత అమాయకమైన ముఖం వెనుక ఒక దొంగ ఉందేమో అని అతను అనుమానించాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దామనుకున్నాడు. కాని ఏదో అతన్ని ఆపింది. ఒకవేళ తను నేరుగా పట్టుకుంటే ఆమెను ఇంకా ఘోరంగా అవమానించవచ్చని, తన అధికారాన్ని నిరూపించుకోవచ్చని అతని క్రూరమైన మనసు ఆలోచించింది. ఆ సాయంత్రం సీత పని ముగించుకుని వెళ్తున్నప్పుడు ఆమె తన పాత సంచిని చాలా జాగ్రత్తగా పట్టుకుని ఉండటం విశ్వక్ గమనించాడు. ఆమె ముఖంలో ఒక వింతైన ఆతృత ఉంది. ఆమె ఎవరికోసం వెతుకుతున్నట్లుగా చుట్టుపక్కల చూసి వేగంగా అడుగులు వేసింది. ఆ సంచిలో ఏముంది? తన వాచ్ అందులోనే ఉందా? ఆమె కళ్లలో ఒక రకమైన మెరుపు ఉంది. అది దొంగతనం చేసిన తర్వాత వచ్చే ఉత్సాహమా లేక మరేదైనా? విశ్వక్ మనసులో పగ పెరిగింది. విశ్వక్ ఆ రాత్రి పార్టీకి వెళ్లడం మానేశాడు. తన కారు కీస్ తీసుకుని సీతకు తెలియకుండా ఆమెను వెంబడించాలని నిశ్చయించుకున్నాడు. తన మేధస్సుతో సామ్రాజ్యాలను నిర్మించిన విశ్వక్ ఈరోజు ఒక సామాన్య పనిమనిషి వేసే అడుగుల వెంట వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఆకాశం నుండి చినుకులు పడటం మొదలైంది. నగరం రంగురంగుల వెలుగులతో మెరిసిపోతుంటే విశ్వక్ కారు మాత్రం చీకటి వీధుల వైపు వెళ్తున్న సీతను అనుసరించింది. ఆ ప్రయాణం విశ్వక్ జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతుందో అతనికి అప్పుడూ తెలియదు. తన అహంకారం కరిగిపోయే సమయం ఆసన్నమైందని అతను ఊహించలేదు. విశ్వక్ తన ఖరీదైన బ్లాక్ ఎస్యూవీ ని సీతకు కనిపించకుండా తగినంత దూరంలో నడుపుతున్నాడు. బయట వర్షం నెమ్మదిగా మొదలై గాలిలో ఒక రకమైన తేమను నింపింది. వైపర్లు అద్దంపై ఉన్న నీటిని తుడుస్తున్నా విశ్వక్ కళ్లలో ఉన్న అనుమానం మాత్రం చెరిగిపోలేదు. సీత తన పాత సంచిని గట్టిగా పొదివి పట్టుకుని తలమీద చున్నీ కప్పుకుని వేగంగా నడుస్తోంది. సాధారణంగా ఆమె వెళ్లే బస్టాప్ వైపు కాకుండా ఆమె ఈరోజు నగరం వెనుక భాగంలో ఉన్న పారిశ్రామిక ప్రాంతం వైపు వెళ్లడం విశ్వక్లో కుతూహలాన్ని, అనుమానాన్ని మరింత పెంచింది. ఈ ప్రాంతానికి ఈమె ఎందుకు వస్తోంది? ఇక్కడ ఖరీదైన వస్తువులను కొనేవారెవరు ఉంటారు అని విశ్వక్ తనలో తాను ప్రశ్నించుకున్నాడు. నగరం యొక్క మెరుపులు తగ్గుతూ వచ్చాయి. ఇరుకైన వీధులు, పగిలిన రోడ్లు, మురికి కాలువల వాసన విశ్వక్కు ఊపిరాడకుండా చేస్తున్నాయి. అతను ఎప్పుడూ ఇలాంటి ప్రదేశాలను తన కారు అద్దాల అవతల నుండి కూడా చూడలేదు. కాని ఈరోజు ఒక రహస్యాన్ని ఛేదించాలనే పట్టుదల అతన్ని ఆ బురద వీధుల్లోకి నడిపిస్తోంది. అరగంట ప్రయాణం తర్వాత సీత ఒక పాడుబడ్డ రైల్వే కాలనీ సమీపంలో ఉన్న ఒక పాత భవనం ముందు ఆగింది. ఆ భవనం గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పైకప్పు రేకులు తుప్పుపట్టి ఉన్నాయి. సీత లోపలికి వెళ్లగానే విశ్వక్ తన కారును కొంచెం దూరంలో ఆపి తన ఖరీదైన షూస్ బురదలో పడుతున్నా పట్టించుకోకుండా ఆమెను అనుసరించాడు. ఆ భవనం కిటికీ దగ్గరకు వెళ్లి లోపలికి తొంగి చూశాడు. లోపల దృశ్యం చూసి విశ్వక్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు. అక్కడ సుమారు 10-12 మంది చిన్న పిల్లలు, కొందరు వృద్ధులు చిరిగిన చాపల మీద కూర్చుని ఉన్నారు. అక్కడ వెలుగు కోసం కేవలం 2 కొవ్వొత్తులు మాత్రమే ఉన్నాయి. సీత తన సంచిని కింద పెట్టింది. విశ్వక్ ఊహించినట్లు అందులో తన రోలెక్స్ వాచ్ లేదు. దానికి బదులుగా ఆమె తన పాత సంచిలో నుండి కొన్ని పెన్సిళ్లు, పాత పేపర్లు, మరికొన్ని మిగిలిపోయిన ఆహార పొట్లాలు తీసింది. పిల్లలు, ఈరోజు మనం సమయం గురించి నేర్చుకుందాం అని సీత నెమ్మదిగా చెప్పింది. ఆమె గొంతులో తన ఇంట్లో వినిపించే భయం లేదు. ఒక రకమైన ఆత్మవిశ్వాసం, ప్రేమ ఉన్నాయి. ఆమె నేలమీద ఉన్న ఇసుకలో ఒక వృత్తం గీసి దానికి అంకెలు వేసింది. చూడండి, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కాని ఈ సమయం అందరికీ సమానంగా ఉంటుంది. ఈ గడియారాన్ని ఎలా చూడాలో నేర్చుకుంటే రేపు మీరు ఏ పనికైనా వెళ్ళినప్పుడు ఎవరూ మిమ్మల్ని మోసం చేయలేరు. చదువు ఒక్కటే మనల్ని ఈ చీకటి నుండి బయటపడేస్తుంది అని ఆమె వివరిస్తోంది. అక్కడ ఉన్న ఒక ముసలాయన అడిగాడు, అమ్మా సీతా, ఈరోజు ఆ పెద్ద దొర ఏమైనా అన్నాడా? నీ ముఖం వాడిపోయి ఉంది. సీత చిన్నగా నవ్వి, లేదు తాతా, ఆయనకు కొంచెం కోపం ఎక్కువ అంతే. ఆయన ఇచ్చే జీతం వల్లే కదా నేను మీకు ఈ మందులు, పిల్లలకు ఈ పెన్సిళ్లు కొనగలుగుతున్నాను. ఆయన మనసు కఠినమైనది కావచ్చు, కాని ఆయన తెలియకుండానే మనకు సహాయం చేస్తున్నారు అని చెప్పింది. కిటికీ అవతల నిలబడిన విశ్వక్ గుండెలో ఎవరో బలంగా కొట్టినట్లు అనిపించింది. తను ఆమెను దొంగ అని అనుమానించాడు. కాని ఆమె తన దగ్గర వచ్చే కొద్దిపాటి జీతంతో ఒక చిన్న ప్రపంచానికి వెలుగునిస్తోంది. తను కోట్లు సంపాదించి కూడా ఏ రోజూ ఎవరికీ ఒక్క రూపాయి సాయం చేయలేదు. తన సమయం అంటే కేవలం లాభం, కాని ఆమె సమయం అంటే ఒక తరం యొక్క భవిష్యత్తు. ఆమె పాత చున్నీ, వెలిసిపోయిన చీర ఇప్పుడు విశ్వక్ కళ్లకు పేదరికంలా అనిపించలేదు. అవి ఒక గొప్ప త్యాగానికి చిహ్నాల్లా కనిపించాయి.
తన 30 లక్షల వాచ్ కంటే ఆమె నేలమీద గీసిన ఆ గడియారమే ఎంతో విలువైనదని అతనికి అర్థమైంది. తన అహంకారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గాలిలో వస్తున్న ఆ మురికి వాసన ఇప్పుడు అతనికి వినిపించడం లేదు. కేవలం సీత చెబుతున్న అక్షరాల చప్పుడు మాత్రమే అతని చెవుల్లో మారుమోగుతోంది. విశ్వక్ నెమ్మదిగా వెనక్కి అడుగులు వేశాడు. తను నేరుగా లోపలికి వెళ్లి ఆమెను కలవలేకపోయాడు. ఎందుకంటే ఆమె ముందు నిలబడే అంతటి గొప్పతనం తనలో లేదని అతనికి అనిపించింది. తడిసిన బట్టలతో, భారమైన హృదయంతో తిరిగి కారు దగ్గరకు వచ్చాడు. ఆ రాత్రి విశ్వక్ జీవితంలో అత్యంత సుదీర్ఘమైన రాత్రి. తన డైమండ్ బెడ్ మీద పడుకున్నా అతనికి నిద్ర రావడం లేదు. సీత ముఖం, ఆ పిల్లల కళ్లలోని ఆశ అతన్ని వెంటాడుతున్నాయి. రేపు ఉదయం సీత తన ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ఆమెను ఒక పనిమనిషిలా కాకుండా ఒక మనిషిలా ఎలా చూడాలి? తన అపరాధ భావాన్ని ఎలా పోగొట్టుకోవాలి అన్న ఆలోచనలతో విశ్వక్ కళ్ళు మూసుకున్నాడు. ఆ చీకటి గదిలో అతనికి మొదటిసారి ఒక కొత్త వెలుగుదారి కనిపించింది. ఖచ్చితంగా. అధ్యాయం 3. హృదయ పరివర్తనను భావోద్వేగపూరితమైన సంభాషణలు మరియు వివరణాత్మక సన్నివేశాలతో 800 పదాలకు పైగా ఇక్కడ విస్తరించాను. మీరు దీన్ని MS లో పేస్ట్ చేసుకోవచ్చు. అధ్యాయం 3. హృదయ పరివర్తన. రాతి మనసులో వికసించిన మమకారం ఆ రాత్రి విశ్వక్ జీవితంలో ఎన్నడూ లేనంత ప్రశాంతంగా, అదే సమయంలో ఎంతో భారంగా గడిచింది. అతని పడకగదిలోని ఏసీ చల్లదనం అతనికి గడ్డకట్టేలా అనిపిస్తోంది. కిటికీ అవతల కురుస్తున్న వర్షం అతని మనసులోని అపరాధ భావాన్ని కడిగేయాలని చూస్తున్నట్లుగా ఉంది. తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేచిన విశ్వక్ ఈరోజు జిమ్కు వెళ్లలేదు. బదులుగా తన డ్రెస్సింగ్ రూంలో ఉన్న అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకున్నాడు. లక్షల విలువైన బ్రాండెడ్ బట్టలు, కోట్లు విలువ చేసే వ్యాపార సామ్రాజ్యం, ఇవన్నీ ఉన్నా ఒక నిరుపేద అమ్మాయికి ఉన్న సంస్కారం, త్యాగగుణం తనలో ఎందుకు లేవని అతని అంతరాత్మ అతన్ని ప్రశ్నించింది. సరిగ్గా 6 గంటలకు కాలింగ్ బెల్ మోగింది. సీత వచ్చింది. ఆమె ఎప్పటిలాగే తల వంచుకుని లోపలికి ప్రవేశించింది. ఆమె వేసుకున్న చీర నిన్నటి వర్షానికి కొంచెం తడిసినట్లుగా ఉంది. కాని ఆమె ముఖంలో మాత్రం అదే నిశ్శబ్దం. విశ్వక్ హాల్లోకి రావడం చూసి సీత భయంతో వణికిపోయింది. నిన్న అతను తన వాచ్ గురించి వేసిన ప్రశ్నలు, అతని గొంతులోని కరుకుదనం ఆమెను ఇంకా వెంటాడుతున్నాయి. తను ఏ తప్పూ చేయలేదు. కాని ఒక కోటీశ్వరుడి నింద నుండి తనను తాను ఎలా కాపాడుకోవాలో ఆమెకు తెలియదు. సార్, కాఫీ తీసుకురానా అని మెల్లిగా అడిగింది. అతని కళ్లలోకి చూడటానికి కూడా సాహసించలేక. విశ్వక్ ఏమీ మాట్లాడకుండా సోఫాలో కూర్చున్నాడు. సీత, ఇటురా, కాసేపు పని ఆపి ఇక్కడ కూర్చో అన్నాడు. అతని గొంతులో ఈరోజు ఆజ్ఞ లేదు, ఒక రకమైన ఆర్తి ఉంది. సీత ఆశ్చర్యపోయింది. సార్, నేను కింద కూర్చుంటాను అంది కంగారుగా. లేదు సీత, ఈ సోఫాలో నా పక్కన కూర్చో, నేను చెప్పేది విను అని విశ్వక్ పట్టుబట్టాడు. ఆమె అయిష్టంగానే సోఫా అంచున కూర్చుంది. విశ్వక్ ఆమె వైపు తిరిగి, నిన్న రాత్రి నేను నిన్ను వెంబడించాను సీత. నువ్వు ఆ రైల్వే కాలనీకి వెళ్లడం, అక్కడ ఆ పిల్లలకు చదువు చెప్పడం, నీ దగ్గర ఉన్న కొద్దిపాటి జీతంతో వారికి సాయం చేయడం, అంతా నా కళ్లతో చూశాను అన్నాడు. ఆ మాట వినగానే సీత కళ్లలో భయం కనిపించింది. క్షమించండి సార్, నేను మీ ఇంట్లో దొరికిన పాత కాగితాలు, పెన్సిళ్లు తీసుకున్నాను. కాని అవి మీ దృష్టిలో వ్యర్థమని పారేసినవి మాత్రమే. అంతకు మించి నేను ఏ వస్తువు ముట్టుకోలేదు. మీ వాచ్ గురించి నాకు తెలియదు సార్ అంటూ ఏడవడం మొదలుపెట్టింది. విశ్వక్ వెంటనే ఆమె చేతిని పట్టుకుని ఆపాడు. వద్దు సీత, ఏడవకు. తప్పు నీది కాదు, నాది. ఆ వాచ్ నిన్న నా కారు సీటు కింద పడిపోయింది. రాత్రి వెతికితే దొరికింది. కాని నిన్ను అనుమానించడం ద్వారా నేను నా మనసు ఎంత చిన్నదో నిరూపించుకున్నాను. లక్షల విలువ చేసే గడియారం పోయిందని నేను బాధపడ్డాను. కానీ రూపాయి కూడా ఆశించకుండా నువ్వు వందలాది మందికి భవిష్యత్తును ఇస్తున్నావని గ్రహించలేకపోయాను. విశ్వక్ లేచి తన అల్మారాలో నుండి ఒక చిన్న బాక్సును తీసుకువచ్చాడు. ఇందులో నా రోలెక్స్ వాచ్ లేదు సీత. ఇందులో ఒక కొత్త స్మార్ట్ ట్యాబ్లెట్, కొన్ని అరుదైన పుస్తకాలు ఉన్నాయి. ఇవి నీ కోసం కాదు, నీ దగ్గర చదువుకుంటున్న ఆ పిల్లల కోసం. నిన్నటి వరకు నేను నిన్ను ఒక పనిమనిషిలా చూశాను. కాని ఈ రోజు నుండి నువ్వు నాకు ఒక గురువువి. జీవితాన్ని ఎలా ప్రేమించాలో నాకు నేర్పించిన గురువువి. సీత కన్నీళ్లను తుడుచుకుంటూ ఆశ్చర్యంగా ఆ పుస్తకాలను చూసింది. సార్, మీరు నిజంగానే ఆ పిల్లలకు సాయం చేస్తారా అని అడిగింది. ఖచ్చితంగా. ఈ రోజు నుండి విశ్వక్ ఫౌండేషన్ తరపున ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలవుతుంది. ఆ రైల్వే కాలనీలో ఒక పెద్ద స్కూల్ భవనాన్ని నిర్మిస్తాను. అక్కడ చదువుకునే పిల్లలందరికీ తిండి, బట్టలు, చదువు
అన్నీ ఉచితం. దానికి నువ్వే హెడ్ గా ఉంటావు. ఇకపై నువ్వు నా ఇంట్లో గదులు శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. సమాజంలోని అజ్ఞానాన్ని శుభ్రం చేసే బాధ్యత నీది అని విశ్వక్ గంభీరంగా ప్రకటించాడు. సీతకు ఇది కలలా అనిపించింది. ఒక కోటీశ్వరుడు తనలాంటి సామాన్యురాలి ముందు ఇంతగా తగ్గుతాడని ఆమె ఊహించలేదు. సార్, నేను కేవలం నా కర్తవ్యాన్ని చేస్తున్నాను. మీ దయ వల్ల ఆ పిల్లల జీవితాలు మారితే అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు అంది వినయంగా. విశ్వక్ ఆమె వైపు తీక్షణంగా చూస్తూ, నీ త్యాగగుణం ముందు నా సంపద చాలా అల్పమైనది సీత. నువ్వు నా కళ్ళు తెరిపించావు. మనిషి విలువ అతను ధరించే దుస్తుల్లో ఉండదు, అతను చేసే పనుల్లో ఉంటుందని అర్థం చేసుకునేలా చేశావు. నా జీవితాంతం నీ ఈ గొప్ప ఆశయంలో నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు అంగీకరిస్తే మనం ఈ ప్రయాణాన్ని కలిసి కొనసాగిద్దాం అన్నాడు. ఆ మాటలోని ఆంతర్యాన్ని సీత గ్రహించింది. అది కేవలం ఒక ఆఫర్ కాదు, అది ఒక మనస్సు నుంచి మరో మనసుకు అందిన ఆహ్వానం. ఆ నిశ్శబ్ద గదిలో గడియారం టిక్ టిక్ శబ్దం కాకుండా ఇద్దరి వ్యక్తుల హృదయ స్పందనలు వినబడుతున్నాయి. అహంకారం చచ్చిపోయి మానవత్వం ఊపిరి పోసుకున్న వేళ అది. సీత ముఖంలో మొదటిసారి ఒక వెలుగు కనిపించింది. అది ఆత్మవిశ్వాసంతో కూడిన వెలుగు. ఆ సాయంత్రం విశ్వక్ తన ఆఫీస్ మీటింగ్స్ అన్నీ రద్దు చేసుకున్నాడు. సీతతో కలిసి ఆ రైల్వే కాలనీకి వెళ్లాడు. ఈసారి తన లగ్జరీ కారులో కాకుండా సీతతో కలిసి ఒక సాధారణ ఆటోలో ప్రయాణించాడు. ఆ ప్రయాణం అతనికి ప్రపంచంలోని అన్నిటికంటే గొప్ప ప్రయాణంగా అనిపించింది. సీత వేసిన ఒక్క అడుగు విశ్వక్ జీవితాన్ని చీకటి నుండి వెలుగు వైపు నడిపించింది. వారిద్దరి కలయికతో ఒక కొత్త చరిత్ర ప్రారంభం కాబోతోంది. విశ్వక్ జీవితం 3 నెలల కాలంలోనే ఊహించని మలుపు తిరిగింది. ఒకప్పుడు కేవలం లాభనష్టాల లెక్కలతో గడిచే అతని డైరీలో ఇప్పుడు అనాథ పిల్లల పేర్లు, వారి చదువుకు సంబంధించిన ప్రణాళికలు నిండిపోయాయి. రైల్వే కాలనీలోని ఆ పాత శిథిలావస్థ భవనం స్థానంలో విశ్వక్ ఒక అద్భుతమైన విద్యా కేంద్రాన్ని నిర్మించాడు. దానికి సీతమ్మ వెలుగు అని పేరు పెట్టాడు. ఈ 3 నెలల్లో సీత రూపం కూడా మారింది. ఆమె ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ భయం పోయి ఒక రకమైన రాజసం, ఆత్మవిశ్వాసం వచ్చి చేరాయి. ఆమె ఇప్పుడు కేవలం ఒక టీచర్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల వందలాది కుటుంబాలకు ఒక ఆశాదీపం. అయితే సమాజం అంత సులభంగా మారదు. విశ్వక్ తీసుకున్న ఈ నిర్ణయం అతని వ్యాపార మిత్రుల్లో, బంధువుల్లో పెద్ద దుమారాన్నే రేపింది. ఒక సాయంత్రం నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బిజినెస్ ఐకాన్ అవార్డ్స్ వేడుక జరుగుతోంది. విశ్వక్ ఆ వేడుకకు ముఖ్య అతిథి. హాల్ అంతా కోటీశ్వరులు, విదేశీ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో నిండిపోయింది. విశ్వక్ స్టేజీ మీదకు వెళ్లే ముందు అతని పాత స్నేహితుడు మరియు వ్యాపార ప్రత్యర్థి అయిన రాజీవ్ అతన్ని ఆపాడు. విశ్వక్, ఏంటి ఇదంతా? ఒక పనిమనిషి కోసం కోట్లు తగలేస్తున్నావంట? నీ బ్రాండ్ ఇమేజ్ పాడవుతుందని నీకు అనిపించడం లేదా? అసలు ఆ మురికివాడ పిల్లలకు చదువు చెప్పి నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? వాళ్ళు ఎప్పటికీ కార్మికులుగానే మిగిలిపోతారు అని రాజీవ్ ఎగతాళిగా నవ్వాడు. చుట్టూ ఉన్న కొందరు ధనవంతులు కూడా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. విశ్వక్ ఒక్క క్షణం ఆగి రాజీవ్ కళ్లలోకి నేరుగా చూశాడు. అతని చూపుల్లో ఒక రకమైన గాంభీర్యం ఉంది. రాజీవ్, మనం ఇప్పటివరకు సంపాదించిన ఆస్తులు కేవలం మన సమాధులను మాత్రమే ఖరీదైనవిగా చేస్తాయి. కానీ సీత చేస్తున్న పని ఒక తరం యొక్క భవిష్యత్తును నిర్మిస్తోంది. మురికి ఆ ప్రదేశంలో లేదు రాజీవ్, నీ ఆలోచనల్లో ఉంది అని కటువుగా సమాధానం ఇచ్చి స్టేజీ వైపు నడిచాడు. వేదికపైకి వెళ్లిన విశ్వక్ మైక్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచే ప్రకటన చేశాడు. ఈరోజు నేను ఈ అవార్డు తీసుకోవడానికి రాలేదు. నా జీవితంలో నేను చూసిన అత్యంత గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి వచ్చాను. మనిషి విలువను బట్టలను చూసి కాకుండా వారి హృదయాన్ని చూసి కొలవాలని నాకు నేర్పిన నా గురువు సీత. హాల్ అంతా నిశ్శబ్దం ఆవరించింది. అందరి చూపులు తలుపు వైపు మళ్ళాయి. సీత ఒక సాధారణమైన కాని గౌరవప్రదమైన చేనేత చీర కట్టుకుని లోపలికి ప్రవేశించింది. ఆమె వెనుక 10 మంది చిన్న పిల్లలు నీట్గా డ్రెస్ చేసుకుని చేతిలో పుస్తకాలు పట్టుకుని నడుస్తున్నారు. నిన్నటివరకు మురికిలో మగ్గిన ఆ పిల్లల కళ్లలో ఇప్పుడు ఒక అద్భుతమైన మెరుపు ఉంది. సీత వేదికపైకి వచ్చి నిలబడింది. వేలాది మంది ధనవంతుల ముందు ఆమె గొంతు వణకలేదు. నేను చదువుకోలేదు, కానీ చదువుకున్నవారు కూడా చేయలేని ఒక తప్పును చేశాను. అది పేదరికాన్ని విధి అని నమ్మడం. కాని విశ్వక్ సార్ నాకు ఒక విషయాన్ని నిరూపించారు. సంపద అనేది పంచుకుంటే పెరిగేది అని. ఈ పిల్లలు రేపు డాక్టర్లు, ఇంజనీర్లు కాకపోవచ్చు, కాని అక్షరం ముక్క తెలిసిన మంచి మనుషులుగా మారుతారు.
అది చాలు అని చాలా సరళంగా చెప్పింది. ఆ మాటలకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. ఎగతాళి చేసిన రాజీవ్ సైతం తలదించుకున్నాడు. హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ క్షణం విశ్వక్కు అర్థమైంది. తను సాధించిన అతిపెద్ద డీల్ ఇదే అని. వేడుక ముగిసిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో విశ్వక్ మరియు సీత ఆ కొత్త స్కూల్ బిల్డింగ్ టెర్రస్ మీద నిలబడ్డారు. నగరం వెలుగులు దూరంగా మెరుస్తున్నాయి. సీత, ఈ 3 నెలలు నా జీవితంలో అత్యంత వేగంగా గడిచిపోయాయి. కానీ నాకు ఒక భయం వేస్తోంది అన్నాడు విశ్వక్ నిశ్శబ్దంగా. సీత అతని వైపు తిరిగి, ఏంటి సార్ ఆ భయం అని అడిగింది. నువ్వు లేకుండా ఈ వెలుగుదారిలో నేను మళ్లీ ఒంటరినైపోతానేమో అని. ఇప్పటివరకు నీకు నాకు మధ్య యజమాని పనిమనిషి అనే సంబంధం ఉండేది. తర్వాత అది ఒక లక్ష్యం కోసం ఏర్పడిన బంధంగా మారింది. కానీ ఇప్పుడు నా ప్రతి శ్వాసలో నీ ఆశయం ఉంది. నా ప్రతి ఆలోచనలో నీ రూపం ఉంది. నా జీవితంలో సంపూర్ణమైన వెలుగు నింపడానికి నా జీవిత భాగస్వామిగా నా పక్కన నిలబడగలవా అని అడిగాడు విశ్వక్. అతని కళ్లలో ఒక చిన్న పిల్లాడికి ఉండే అమాయకత్వం, ఆర్తి కనిపించాయి. సీత ఒక్క క్షణం స్తంభించిపోయింది. ఒక సామాన్య సీతను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన ఆ వ్యక్తి ప్రేమిస్తున్నారంటే ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆమె కళ్లలో నుండి ఆనంద బాష్పాలు రాలాయి. సార్, మీకు నేను సరిపోతానా? మీ హోదా ఎక్కడా? నా గతం ఎక్కడా? అంది తల వంచుకుని. విశ్వక్ ఆమె 2 చేతులు పట్టుకుని, హోదా అనేది బయటి ప్రపంచానికి సీత. నా మనసుకి తెలిసిన ఏకైక హోదా నీ మంచితనం. నీవు లేకుండా ఈ సీతమ్మ వెలుగు స్కూల్ కేవలం రాళ్ళు, సిమెంట్ కట్టడం మాత్రమే. నువ్వు ఉంటేనే దానికి ప్రాణం. నా జీవితానికి కూడా ప్రాణం నువ్వే అన్నాడు. సీత నెమ్మదిగా తల ఎత్తి విశ్వక్ కళ్లలోకి చూస్తూ చిరునవ్వు నవ్వింది. మీరు చూపించిన ఈ వెలుగుదారిలో మీ నీడలా చివరి వరకు మీతోనే ఉంటాను సార్ అని చెప్పింది. ఆ రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నట్లు అనిపించాయి. పెంట్ హౌస్లోని ఖరీదైన గడియారాల టిక్ టిక్ శబ్దం ఇప్పుడు వినిపించడం లేదు. దానికి బదులుగా ఆ స్కూల్లోని పిల్లల నిద్రలో వినిపించే ప్రశాంతమైన ఊపిరి చప్పుడు, 2 వ్యక్తుల ఏకమైన హృదయ స్పందనలు మాత్రమే వినిపిస్తున్నాయి. మరుసటి రోజు ఉదయం విశ్వక్ తన 40వ అంతస్తు గది కిటికీ నుండి నగరాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ నగరం అతనికి తన పాదాల కింద ఉన్నట్లు అనిపించడం లేదు. ఆ నగరంలోని ప్రతి గీతలో ఒక అక్షరాన్ని నింపాలనే సంకల్పం అతనిలో కనిపించింది. సీత తన పక్కనే నిలబడి కాఫీ కప్పు ఇచ్చింది. ఈసారి ఆ కాఫీలో చేదులేదు, కేవలం ప్రేమ మాధుర్యం మాత్రమే ఉంది. అహంకారం అనే చీకటిని సేవ అనే దీపంతో జయించిన ఒక అద్భుతమైన ప్రయాణం అలా సుఖంతమైంది. ముగింపు: లోకంలో ధనం ఉన్నవాడు గొప్పవాడు కాదు, ధర్మాన్ని పాటించేవాడే గొప్పవాడు. ఒక నిరుపేద అమ్మాయి నిశ్శబ్ద పోరాటం ఒక కోటీశ్వరుడి అహంకారాన్ని కరిగించి వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపింది. అదే వెలుగుదారి.